నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. నాలాను కబ్జా చేసి నిర్మించిన సిరి ఫంక్షన్ హాల్ మూలంగా 46వ డివిజన్ ప్రజల ఇండ్లు నీటిలో మునుగుతున్నందునే మున్సిపల్ అధికారులు నాలాను ఆక్రమించిన నిర్మాణాలను కూల్చడం జరిగింది. ఆ డివిజన్ కార్పొరేటర్ భర్త పాతపల్లి ఎల్లయ్య పొలంపల్లి రాజేశ్వరరావు దొర చేతుల్లో నలిగిపోతున్న మొగుల్పాడు భూ నిర్వాసితులకు న్యాయం చేయండి, ప్రభుత్వానికి బాధితుల విన్నపం. అమరవీరుల ఆశయ సాధనే లక్ష్యంగా పనిచేయాలి. సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత కరీంనగర్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి జూపాక శ్రీనివాస్ పిలుపు. మెరుగైన బోనస్ చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఫ్యాక్టరీ ఎదుట రిలే నిరాహార దీక్ష చేపట్టిన బసంత్ నగర్ కేశరం సిమెంట్ కర్మాగారం కార్మికులు. ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫ్రూట్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం కింద మిల్లెట్స్ ప్రాసెసింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ప్రారంభించిన లబ్ధిదారులు కందుల పుష్పలత సంతోష్. లోపాయకారి ఒప్పందంతో కార్మికుల పొట్ట కొడుతున్న కార్మిక సంఘాల అధ్యక్షులు కేసరం మాజీ కాంట్రాక్టు కార్మిక సంఘం అధ్యక్షులు సూరసమ్మయ్య ఆరోపణ. ఇంటింటి సమగ్ర సర్వేలో ప్రతి కుటుంబం వివరాలను పక్కాగా సేకరించాలి. అధికారులకు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశాలు. ఇంటింటి సమగ్ర సర్వేలో ప్రతి కుటుంబ వివరాలను పక్కగా సేకరించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. శనివారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సుల్తానాబాద్ మండలంలో విస్తృతంగా పర్యటించి సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను పరిశీలించారు. ఇంటింటి సర్వే పెద్దపల్లి పట్టణం ధర్మారం రోడ్లోని 18 వార్డులో ఇంటింటి సర్వే మాతా శిశు ఆరోగ్య సంరక్షణ కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహణ పక్కాగా చేయాలని, ప్రతి కుటుంబం వివరాలు పక్కాగా సేకరించాలని, ఏ ఒక్క కుటుంబం కూడా మిస్ కావడానికి వీల్లేదని కలెక్టర్ అధికారులకు సూచించారు. ప్రతిరోజు 15 కుటుంబాల వివరాలు సేకరించాలని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి రెవెన్యూ డివిజన్ అధికారి గంగయ్య, పెద్దపల్లి మున్సిపల్ కమిషనర్ వెంకటేష్, సుల్తానాబాద్ ఏపీఎం శ్రీనివాస్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. నాలాను కబ్జా చేసి నిర్మించిన సిరి ఫంక్షన్ హాల్ మూలంగా 46వ డివిజన్ ప్రజల ఇండ్లు నీటిలో మునుగుతున్నందునే మున్సిపల్ అధికారులు నాలాను ఆక్రమించిన నిర్మాణాలను కూల్చడం జరిగిందని ఆ డివిజన్ కార్పొరేటర్ భర్త పాతపల్లి ఎల్లయ్య తెలిపారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ నాయకులు గట్ల రమేష్ తో కలిసి మాట్లాడుతూ నాలాను కబ్జా చేసిన సిరి ఫంక్షన్ హాల్ కు 3 సార్లు మున్సిపల్ అధికారులు నోటీసులు పంపడం జరిగిందని తెలిపారు. గత 2 సంవత్సరాలుగా కబ్జాకు గురైన నాలాపై సిరి ఫంక్షన్ హాల్ యజమాని పెంట రాజేష్ కు వర్షపు నీటితో నీట మునిగిన ఇళ్ల ప్రజలు పంచాయతీ నడుస్తూనే ఉందని అన్నారు. పెంట రాజేష్ తన బామ్మర్ది ఎమ్మెల్యేగా ఉన్నాడని దురుసుగా ప్రవర్తించడం మూలంగానే కబ్జాకు గురైన నాలతో పాటు పర్మిషన్ లేని కారణంగా ఫంక్షన్ హాల్ షెడ్ కూడా కూల్చివేతలకు గురైందని తెలిపారు. తన డివిజన్ ప్రజల కోసం నాలాను పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకురావడం కోసం తన పోరాటం అని వెల్లడించారు. కబ్జా కోరులైన పెంట రాజేష్, మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్లు సింగరేణి స్థలంలో ఉన్న జాగృతి లైబ్రరీని విశ్వం ఫంక్షన్ హాల్ గా ఒకరు, స్కూల్ స్థలాన్ని గణేష్ ఫంక్షన్ హాల్ కొరకు మరొకరు మార్చుకున్నారని ఆరోపించారు. కోరకంటి చందర్ ను ఎమ్మెల్యే చేయాలని తన డబ్బులు ఖర్చు పెట్టుకుని గెలుపును భుజాలపై వేసుకుని పనిచేసి ఎమ్మెల్యేను చేస్తే గెలిచిన తర్వాత తనకు 50 లక్షల పన్నుల కాంట్రాక్ట్ బిల్లులు రాకుండా చేశారని, తన డివిజన్ ను ముక్కలుగా చేసి మహిళా రిజర్వేషన్ చేయడమే కాకుండా తనకు రాజకీయ జీవితం లేకుండా చేయాలని చూశారని ఆరోపించారు. తనకు చైర్మన్ ఇస్తామని కేసీఆర్, కేటీఆర్ సభా వేదికగా ప్రకటిస్తే చందర్ వారి కాళ్లపై పడి అది కూడా రాకుండా అడ్డుపడ్డారని ఆవేశంతో ఊగిపోయారు. రామగుండంను ఒక వ్యాపార కేంద్రంగా మెడికల్ హబ్ గా తీర్చిదిద్దాలని
ప్రస్తుత ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ చేస్తున్న ప్రయత్నాలకు మాజీ ఎమ్మెల్యే అడ్డుపడాలని చూస్తున్నారని ఆరోపించారు. ప్రజా సమస్యలు పట్టని మాజీ ఎమ్మెల్యే తన బావ కళ్ళలో ఆనందం కోసం మాత్రం మున్సిపల్ కార్యాలయంలో ధర్నాకు పూనుకున్నారని ఎద్దేవా చేశారు. సిరి ఫంక్షన్ హాల్కు దాదాపు ఒక 3 times 3 సార్లు మున్సిపల్ కార్పొరేషన్ నుండి నోటీసులు ఇవ్వడం జరిగింది. నాలా కబ్జా గురించి, ఆ ఫంక్షన్ హాల్కు పర్మిషన్ లేదనే దాని కొరకు అధికారులు నోటీసులు ఇచ్చి ఆ యొక్క ఫంక్షన్ హాల్ ఏదైతే పర్మిషన్ లేదో ఆ పర్మిషన్ లేని భాగాన్ని డిస్మెంటల్ చేయడం జరిగింది. అందులో భాగంగానే ఆ ఫంక్షన్ హాల్ పూర్తి స్థాయిలో నాలా కబ్జాలో ఉంది. నాలా కబ్జా చేయబడి ఉంది. ఆ ఫంక్షన్ హాల్ నాల మీదనే ఉంది. ఆ నాల కోసం దాదాపు 2 సంవత్సరాల నుండి గొడవ జరుగుతూ ఉంది. అక్కడ ఉండబడేటువంటి ఇల్లు దాదాపు 100 ఇల్లు, 100 ఇళ్లకు నీళ్ళు వచ్చినాయి. కేవలం ఈ కబ్జా నాల కబ్జా చేయడం వల్లనే ఈ ఇళ్లలోకి నీళ్ళు వచ్చినాయి. అక్కడ ఉన్నటువంటి ఇండ్లు అన్నీ కూడా రిటైర్డ్ సింగరేణి కార్మికులై, రిటైర్డ్ సింగరేణి కార్మికులు 40 ఏళ్ళు పనిచేసి రిటైర్డ్ అయ్యి అక్కడ ఉన్నటువంటి ముస్లింల దగ్గర జాగాలు కొనుక్కొని రిజిస్ట్రేషన్ చేసుకొని ఎల్ఆర్ఎస్ కట్టి బిల్డింగ్ పర్మిషన్ తీసుకొని ఇల్లు కట్టుకుంటే ఈ నాల కబ్జా చేయడం వల్ల పెంట రాయేషు ఈ నాల కబ్జా చేయడం వల్ల ఆ ఇళ్లకు నీళ్ళు వచ్చినాయి. ఇండ్లు చూడండి కనిపిస్తాయి అందరు. ఈయన కొన్న తర్వాత నాల కబ్జా చేసి బయట భూమిని మొత్తం ఆక్పై చేసిండు. పక్కకున్నటువంటి భూమిని, నాలను, సిరి ఫంక్షన్ హాల్ పక్కకు, ఆయిల్ మిల్లు పక్కకున్నటువంటి నాలను కబ్జా చేసి పైపులు వేసి పూర్తి చేసి ఇది నాదే జాగా, నా పట్టా, నేను కొనుక్కున్నా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. ఇష్టం వచ్చిన రీతిలో బూతులు తింటా ఉన్నాడు. ఆ రోజు వీడికి వచ్చి నాతో ఘర్షణ పడ్డాడు. ఈ 2 ఫోటోలు అవే. నీ దగ్గర నుండి, నీ చెర నుండి విడిపించి అక్కడున్న వేలాది మంది ప్రజలకు ఇళ్లకు నీళ్లు రాకుండా కాపాడాలనే తపనతోటి నేను ఆ పని చేసిన కార్పొరేటర్గా. నేను 3-4 సార్లు అలా గెలిచిన కార్పొరేటర్లు కాబట్టి నువ్వు చేసే దౌర్జన్యాలకు, నాలా కబ్జలకు ప్రజలు భయభ్రాంతులైతా ఉన్నారు, బెదిరిస్తూ ఉన్నావు. గడిచిన 8 నెలల్లో ఎన్నో సమస్యల మీద ఏ పోరాటం చేయని మన మాజీ ఎమ్మెల్యే గారు వాళ్ళ బావ కళ్ళల్లో ఆనందం చూసేందుకు హుటాహుటిన ఉరికొచ్చి రామగుండం మున్సిపల్ కార్యాలయంలో ధర్నా చేసింది. మీరు అనుకునే పూర్వ వైభవం మీ దృష్టిలో డాంబర్ రేకులు, పూరి గుడిసెలే అనే మీకు అంతవరకు మాత్రమే తెలుసు. కాబట్టి అభివృద్ధి చెందే ఈ రామగుండాన్ని ఫైయింగ్ క్లైన్ OCP5 పేరుతోటి దీన్ని బొందలగడ్డగా మార్చింది తప్పనిసరిగా మీరే. ఎందుకంటే మీ దృష్టి డాంబర్ రేకుల రామగుండం, పూరి గుడిసెల రామగుండమే మీ స్వప్నం, మీ కళ, మీ ఆకాంక్ష. కానీ మా రామగుండం ప్రస్తుత ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారి ఆకాంక్ష పూరి గుడిసెలను అద్భుతమైన బంగ్లాలుగా తీర్చిదిద్దాలి, ఇక్కడ నిరుపేదలను గొప్ప శ్రీమంతులుగా తీర్చిదిద్దాలి, ఇక్కడ విద్యా వ్యవస్థ, ఇక్కడ ప్రతి దాంట్లో కూడా మనం రామగుండం ముందడుగు వేయాలనే కాన్సెప్ట్ తోటి ముంగటిపోతాను. అది ఏ విధంగా అంటే గతంలో రామగుండంలో 62.5 మెగావాట్ల ప్రాజెక్టు థర్మల్ అన్ని క్లోజ్ చేసినప్పుడు క్రిటికల్ కేర్ తోటి ఇక్కడ గతంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు 800x2 ప్రాజెక్టుకు కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పుడు పర్మిషన్ ఇస్తే వాటిని తుంగలో దొక్కి ఇక్కడికి రావాల్సిన ప్రాజెక్టును మీరు యాదాద్రికి తీసుకెళ్ళి దీన్ని ఇక్కడ క్లోజ్ చేసే ప్రయత్నం చేసిండ్రు మీరు. దాన్ని మళ్ళా ఇప్పుడున్న ప్రభుత్వంతో కొట్లాడి ఒప్పించి మెప్పించి మళ్ళా 62.5 మెగావాట్ల నుంచి 800x1
మెగావాట్ల ప్రాజెక్టును రాంగుండం తీసుకొస్తాను చూసినలా దాన్నే పునర్వైభవం అంటారు మిత్రులు. ఈ విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తిప్పారపు శ్రీనివాస్, ముస్తఫా, కౌటం సతీష్, ఆడెప్ శంకర్, నాయిని ఓదేలు, అల్లి శంకర్, పంజ శ్రీనివాస్, ధూళికట్ట సతీష్, నజముద్దీన్, హరికృష్ణ, ప్రశాంత్, ప్రదీప్, రాజు, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. మీ సొంతింటి కలకు అద్భుతమైన కళ తోడైతే అదే మన ఏరవ్ ఎటర్నా. అత్యంత అధునాతన టెక్నాలజీతో అందరూ మెచ్చే ఉత్తమ వసతులతో ఇల్లంటే ఇలానే ఉండాలి అనేంతగా మన ఎన్టీపీసీ జ్యోతినగర్ లో విశాలమైన 2BHK అండ్ 3BHK రెసిడెన్షియల్ ఫ్లాట్స్, స్విమ్మింగ్ పూల్, కిడ్స్ ప్లే ఏరియా, వాకింగ్ ట్రాక్స్, పార్టీ సెలబ్రేషన్ లాన్, సూపర్ మార్కెట్స్, కార్ చార్జెస్, 24/7 CCTV మానిటరింగ్ వంటి ఎన్నో ప్రత్యేకతలు. ఇప్పుడే కాల్ చేయండి 882459 ఏరవ్ ఎటర్నా. మీ సొంత ఇల్లు ఎన్నో వసతులతో ఎంతో అందంగా. ఇల్లే కైలాసం, వాకిలే వైకుంఠం. అటువంటి సొంత ఇల్లు అంటే అందరికీ ఎన్నో రకాల అంచనాలు, దాని అందంపై ఎన్నో రకాల ఆశలు. ఆ అంచనాలకు ఆశలకు రూపం మన ఎన్టీపీసీ జ్యోతినగర్ లో ఏరవ్ ఎటర్నా. గోదావరి కనిలో మీరు ఊహించని టాప్ క్లాస్ ఎమ్యూనిటీస్ తో మీకోసం ఇప్పుడే కాల్ చేయండి 882459 ఏరవ్ ఎటర్నా. మీ అందమైన భవిష్యత్తులో ఒక అందమైన ఇల్లు. బ్యాక్ టు న్యూస్. పొలంపల్లి రాజేశ్వరరావు దొర చేతుల్లో నలిగిపోతున్న మొగుల్పాడు భూ నిర్వాసితులకు న్యాయం చేయండని ప్రభుత్వానికి బాధితులు వేడుకుంటున్నారు. గోదావరికని ప్రెస్ క్లబ్ లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎన్టీపీసీ యాష్ ప్లాంట్ కింద భూములను కోల్పోయిన మొగుల్పాడు భూ నిర్వాసిత బాధితులు మాట్లాడుతూ 1982లో ఎన్టీపీఎస్ యాష్ ప్లాంట్ కింద మొగుల్పాడు గ్రామంలోని 73 మంది రైతులు 600 ఎకరాల భూమిని కోల్పోవడం జరిగిందని, మరో 600 ఎకరాల మిగులు భూమిని కూడా పొలంపల్లి రాజేశ్వరరావు తన ఆధీనంలో ఉంచుకొని కోర్టుకు వెళ్లి తమకు ₹1 నష్టపరిహారం ఇవ్వకుండా అడ్డుపడుతున్నారని ఆరోపించారు. ధనబలంతో న్యాయవాదులను అడ్డు పెట్టుకుని కేసును బెంచి మీదికి కూడా రాకుండా రాజేశ్వరరావు ద్వారా మొగుల్పాడు రైతుల బతుకులతో ఆడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి ఎన్టీపీసీ యాష్ ప్లాంట్ కింద కోల్పోయిన 600 ఎకరాల నష్టపరిహారంతో పాటు మిగిలిన 600 ఎకరాల భూమిని 73 మంది రైతులకు చెందేలా చూడాలని కోరారు. మా భూములు 1200 ఎకరాలు మొగల్పాడు ఎన్టీపీసీ యాష్ ప్లాంట్ కింద 600 ఎకరాలు వేయింది. మిగులు భూము 600 ఎకరాల పైసలుకుంది. ఆ ఎన్టీపీసీ యాష్ ప్లాంట్ కింద వేయిన భూములు డబ్బులు కూడా ఇంతవరకు మాకు చెల్లించలేదు. దానికి అడ్డుపడుతున్న రాజేశ్వరరావు ప్రతిసారి మాకు మోసం చేసుకుంటారు. అతను తన తండ్రి అయిన మురళీ మనోహరరావు నుంచి వెళ్ళి ఈరోజు రాజేశ్వరరావు వరకు కూడా మా గ్రామానికి అన్యాయం చేసుకుంటూ వస్తుండ్రు. మా తాతల తండ్రుల కాంచి మా తరంకి వచ్చేంత వరకు కూడా మేము సాగు చేసుకుంటున్నాం. ఈ మిగిలి భూమి ఉన్న 600 ఎకరాల పైసలకు భూములో కూడా ఇప్పటికి కూడా మేము సాగులనే ఉన్నాం, కబ్జాలనే ఉన్నాం. ప్రతిసారి ఈ సంవత్సరం రాతాం, ఆ సంవత్సరం రాతాం, మా పేర్ల మీద అని చెప్పి మోసం చేసుకుంటూ నచ్చిండు. రాజేశ్వరరావు ఎద్దడుగు జాగా లేకుండా దున్నుమని సాగు చేసుకోమని చెప్పిన ఇప్పుడు మాకు ఏమాత్రం 1 ఎకరం కూడా ఇవ్వకుండా కొంతమంది ఒక 5-6 వెంబడి పెట్టుకుని మా ఊరిలో మాకు మోసం చేసుకుంటూ వస్తుండు. నిరుసుల సమస్య ఏంటంటే ఊరు ఏర్పాటు నుంచి వెళ్ళి మాకు ఎప్పుడు కూడా ఒక వ్యక్తి అడ్డుపడుతూ దొర అని చెప్పుకునే వ్యక్తి ప్రతిసారి వ్యవసాయదారులను కానీ సాగు భూమి చేసుకుంటూ ఉన్న కొద్దీ ఆయన చూసుకుంటూ ఉన్నాడు. ఆయన అవకాశం వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా మాకు సపోర్ట్ ఇస్తలేడు. 1975లో 1200 ఎకరాలు అయితే భూమి అయితే ఏదైతుందో దానిలో 600 ఎకరాలు ఫస్ట్ పోయింది 85-84 ప్రాంతంలో. ఆ మిగులు భూమి మేము చేసుకుంటూ ఉన్నాం. ఫస్ట్ పోయిన 600 ఎకరాల భూమి విషయంలో కూడా మాకు డబ్బులు ఏం రావడానికి కూడా ఆయన మాకు సహకరిస్తలేడు. దీనితో పాటు ఇట్లా కాలం గడిచిన కొద్దీ ఇప్పుడు మిగిలి భూమి ఏదైతుందో అది ఇప్పుడు మళ్ళీ ఎన్టీపీసీకి ఫేజ్ 2 కింద మళ్ళీ పోతుంది. ఆ నష్టపరిహారం కూడా తనకే రావాలని మమ్మల్ని రైతులందరినీ రికార్డు పరకంగా ప్రతి విషయంలో కూడా అడ్డుకొని అధికారులను కుమ్మక్కై మాకు పేర్లు ఏం లేకుండా చేసుకుంటూ అనేది చెలాయిస్తాడు. ఈ విలేకరుల సమావేశంలో మొగుల్పాడు గ్రామ భూ నిర్వాసిత రైతులు చిలుక శ్రీనివాస్, పెంచికల రవీందర్, దువ్వాసి నారాయణ, నామల శ్రీనివాస్, నామల మల్లేష్, పోర్లాండ చిన్నయ్య, నామల రాజయ్య తదితరులు పాల్గొన్నారు. అమరవీరుల ఆశయ సాధనే లక్ష్యంగా పనిచేయాలని సిపిఐ ఎంఎల్
మాస్ లైన్ ప్రజాపంత కరీంనగర్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి జూబాక శ్రీనివాస్ పిలుపునిచ్చారు. నాడు భూమి కోసం, భుక్తి కోసం, ఈ దేశ విముక్తి కోసం 1969 నుంచి ప్రతిఘటన పోరాట పంత మార్గంలో పోరాడి అమరులైన అమరవీరులను స్మరిస్తూ సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈ నెల 1 నుంచి 9 వరకు జరుగుతున్న అమరవీరుల వారోత్సవాలలో భాగంగా శనివారం ఎన్టీపీసీ ఆఫీసులో అమరవీరుల సంస్మరణ నిర్వహించారు. ఈ సభలో జూబాక శ్రీనివాస్ పాల్గొని మాట్లాడుతూ భారతదేశంలో వర్గాలు లేని ఒక నూతన సమాజాన్ని ఆవిష్కరించడం కోసం నూతన సామాజిక ప్రజాస్వామిక విప్లవమే లక్ష్యంగా పనిచేస్తూ అర్థవలస అర్థ భూస్వామ్య వ్యవస్థను కూకటి వేళ్లతో కూల్చివేయాలనే లక్ష్యంతో అనేక మంది ఈ దేశంలో పనిచేశారన్నారు. ప్రధానంగా ఈ ప్రాంతంలో యు రాములు, కె కుమారస్వామి, మొండన్న, పెండ్యాల నారాయణ, శ్రీధర్, రాజమల్లు, కొమరయ్య, కంది రాజారత్నం, మీకల రాజన్న, బూషిపాక దేవన్న, కోల నర్సయ్య, కత్రమల్ల పోచన్న ఇలా అనేక మంది సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత పార్టీలో కొనసాగుతూ విప్లవోద్యమంలో పనిచేస్తూ అమరులైనారన్నారు. వారి ఆశయాలను సాధించడమే మన లక్ష్యమన్నారు. ప్రస్తుతం దేశంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సనాతన ధర్మాల పేరుతో మతోన్మాద భావజాలంతో ప్రజల మధ్య చిచ్చుపెట్టి తమ రాజకీయ ప్రాబల్యం కోసం ప్రజా వ్యతిరేకమైన దుర్మార్గమైన చట్టాలను తీసుకొచ్చి దేశ సంపదను కొల్లగొడుతున్నారన్నారు. కార్పొరేట్ వ్యవస్థను, ప్రైవేట్ కంపెనీలను ప్రోత్సహిస్తూ విదేశీ పెట్టుబడులకు రెడ్ కార్పెట్ పరుస్తున్నారన్నారు. దేశంలోని ప్రజలు కూడు గుడ్డ నీడ లేక, దున్నేవాడికి భూమి లేక అనేక అవస్థలు పడుతున్నారన్నారు. దోపిడీ లేని ఒక నూతన వ్యవస్థను ఏర్పాటు చేయడమే అమరవీరుల ఆశయాలను కొనసాగించడమన్నారు. భారతదేశ విప్లవోద్యమంలో అమరులైన అమరవీరులకు జోహార్లు అర్పిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐఎంఎల్ ప్రజాపంత మాస్ లైన్ ఇచ్చిన పిలుపులో భాగంగా ఈ రోజు సంస్కరణ సభలు నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా 1925 నుండి నేటి వరకు అనేక మంది తమ అమూల్యమైన ప్రాణాలు ఈ సమాజం కోసం పోరాడి అర్పించడం జరిగింది. వాళ్ళ ఆశయాలు ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. ముఖ్యంగా సిపిఐఎంఎల్ మాస్ లైన్ లో ఈవి కృష్ణన్న, రాయల రవణ వీళ్ళందరూ కూడా అనేక మంది, వందలాది మంది తమ రక్తాన్ని చిందించి ఈ సమాజం మారాలి, ఈ సమాజంలో పేదల పైన దోపిడీ జరగకూడదు, శ్రమజీవులకు హక్కులు కలిగించాలి, మహిళల పైన దాడులు జరగకూడదు, సమాజం కోసం పోరాడి ఈ రోజు అమరులయ్యారు. వాళ్ళ ఆశయాలను ముందుకు తీసుకుపోయే విధంగా మనం పోరాటం చేయవలసిన బాధ్యత ఉంది. ముఖ్యంగా ఈ రామగుండం ప్రాంతం, గోదావరిఖని ప్రాంతంలో అనేక మంది ఈ పోరాటాలలో అమరులయ్యారు. వాళ్ళకు కూడా విప్లవ జోహార్లు అర్పిస్తున్నాం. ముఖ్యంగా నరేంద్ర మోడీ చేసే విధానాలపైన నిన్నగాక మొన్న ట్రంప్ అమెరికాలోకి వెళ్తే ఇక్కడ సింధులు వేస్తున్నాడు. మన దేశ సంపద అంతా కూడా విదేశాలకు అప్పగించే విధంగా ఈరోజు కుట్ర పడుతున్నాడు. మన రూపాయి విలువ కూడా పడిపోయింది. అయినా ఈరోజు విదేశాలకు దోచిపెట్టే విధంగా మోడీ ఉన్నాడు. కార్మిక హక్కులను కాలరాస్తున్నాడు. ఇవన్నీ కుట్రలను కూడా గమనించి పోరాటం చేయాలని, అదే నిజమైన నివాళి అర్పించేది అమరవీరులకని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత కరీంనగర్ ఉమ్మడి జిల్లా నాయకులు జిందం రాంప్రసాద్, తూకల రమేష్, గుమ్మడి వెంకన్న, గొల్లపల్లి చంద్రయ్య, ఆడపు శంకర్, గూడూరు వైకుంఠం, వేముల లక్ష్మణ్, కల్వెల రాయమల్లు, మహిపాల్ తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. లైఫ్ లైన్ హాస్పిటల్ లక్కం భిక్షపతి నిర్వహణలో అన్ని రకాల వైద్య సదుపాయాలతో నడుపుతున్న మా లైఫ్ లైన్ హాస్పిటల్ నందు గత 4 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ల బృందం డాక్టర్ నరేష్ ఎంబీబీఎస్, డిఎన్బి జనరల్ మెడిసిన్, జనరల్ ఫిజిషియన్, గుండె మరియు షుగర్ వ్యాధి నిపుణులు, జ్వరం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, చికెన్ గున్యా, దమ్ము, దగ్గు, ఆస్తమా, టీబీ, ఛాతీ సంబంధిత వ్యాధులు, గుండె నొప్పి, రక్తపోటు, షుగర్, పక్షవాతం, అల్సర్, పాముకాటు, తేలుకాటు, అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును. డాక్టర్ శ్రీలత ఎంబీబీఎస్, డిసిహెచ్, చిల్డ్రన్ స్పెషలిస్ట్, పిల్లల ప్రత్యేక వైద్య నిపుణులు, పీడియాట్రిక్స్, చిన్న పిల్లలకు సంబంధించిన అన్ని రకాల వ్యాధులకు చూడబడును. మా హాస్పిటల్ నందు సదుపాయాలు ఐసీయూ, ఎన్ఐసీయూ, మానిటర్స్, వార్మర్, ఫోటోథెరపీ, సెంట్రల్ ఆక్సిజన్, పల్స్ ఆక్సిమీటర్, నెబ్యులైజర్ థెరపీ, ఈసీజీ, అధునాతన ల్యాబ్ ఫార్మసీ సౌకర్యం కలదు. 24 గంటలు వైద్య సేవలు అందుబాటులో ఉండును. లైఫ్ లైన్ హాస్పిటల్, రెడ్డి కాంప్లెక్స్, లక్ష్మీనగర్, గోదావరిఖని. సెల్ నంబర్ 90096653 8008376355. బ్యాక్ టు న్యూస్.
బసంత్ నగర్ కేశవరం సిమెంట్ కర్మాగారం కార్మికులకు మెరుగైన బోనస్ చెల్లించాలని డిమాండ్ చేస్తూ పర్మనెంట్ కార్మిక సంఘం అధ్యక్షుడు బయ్యపు మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో ఫ్యాక్టరీ ఎదుట కార్మికులు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. గత ఏడాది పర్మనెంట్ కార్మికులకు దీపావళి బోనస్ 46,800 చెల్లించిన యాజమాన్యం ఇప్పటి వరకు కార్మికులకు ఎలాంటి హామీ ఇవ్వలేదన్నారు. ఇదే విషయమై యాజమాన్యంతో 2 రోజులుగా చర్చలు జరుగుతున్నా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందని నాయకులు అన్నారు. గతంలో కర్ణాటకలోని వాసవి దత్త సిమెంట్ కంపెనీ కార్మికులతో సమానంగా బోనస్ చెల్లించేవారని తెలిపారు. కర్ణాటకలో ఇప్పటికే బోనస్ చెల్లించారన్నారు. యాజమాన్యం ఇచ్చిన 2 రోజుల గడువులోపు బోనస్ చెల్లించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని నాయకులు హెచ్చరించారు. మెరుగైన బోనస్ ఇవ్వలేము అని చెప్పి మేనేజ్మెంటు చెప్పడం జరిగింది. మేము చాలా దఫాలు కూడా చర్చలు చేయడం జరిగింది. చర్చలలో ఇంతకుముందున్న మేనేజ్మెంట్ వేరు, ఇప్పుడున్న మేనేజ్మెంట్ వేరు. బిర్లా వాళ్ళు అమ్ముకోవడం జరిగింది, అల్ట్రాటెక్ వాళ్ళు తీసుకోవడం జరిగింది. అల్ట్రాటెక్ సిస్టమ్ వాళ్ళ విధానం వేరని చెప్పి ఈరోజు మా బోనస్ విషయంలో జాప్యం చేయడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా మేము శాంతియుతంగా చర్చలు జరిపినాం. చర్చలు జరిపిన సందర్భంగా మేనేజ్మెంటు గతంలో ఇచ్చిన బోనస్కు విరుద్ధంగా తక్కువ చేసి ఇస్తామని చెప్పడం జరిగింది. మేము ఏ విధంగా కూడా ఏదైతే ఇంతకుముందు సేడం తర్వాత కేశవరం సిమెంట్ ఫ్యాక్టరీలో ఒకే విధానాన్ని అవలంబించిన పరిస్థితులు ఉండే, అయినా కానీ అక్కడిదక్కడే ఇక్కడిది అని చెప్పడం జరిగింది. అయినా ఏదైతే మాకు ఇంతకుముందు ఉండే బోనస్ ఉన్నదో, గతంలో ఉండే బోనస్ ఉన్నదో దానికి మెరుగైన విధంగా ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం కింద మిల్లెట్స్ ప్రాసెసింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ను లబ్ధిదారులు కందుల పుష్పలత సంతోష్ శనివారం ప్రారంభించారు. అంతర్గ మండలం లింగాపూర్ గ్రామంలోని ఇందిరమ్మ కాలనీలో ఏర్పాటు చేసిన యూనిట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి బీజేపీ రామగుండం ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి హాజరై యూనిట్ పొందిన వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమ శాఖ జనరల్ మేనేజర్ మధుసూదనాచారి, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ వెంకటేష్, ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్ మధులత, జిల్లా రీసెర్చ్ పర్సన్ రామకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంధ్యారాణి PMFME పథకం కింద లభించిన 35% సబ్సిడీతో ఈ యూనిట్ ను ప్రారంభించడం పట్ల అభినందనలు తెలిపారు. ఈ యూనిట్ మిల్లెట్స్ ప్రాసెసింగ్ ద్వారా స్థానిక వ్యాపారాన్ని పెంచడమే కాకుండా ఉపాధి అవకాశాలను కూడా కల్పించగలుగుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ యూనిట్ ద్వారా మొత్తం 16 మందికి ఉపాధి లభించనుందని తెలిపారు. సిటీ న్యూస్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ లక్ష్మీనగర్ గోదావరికని. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, MRCP, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్ ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కాంటాక్ట్ 8886246777 99085552928. కృష్ణా న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ MDDM న్యూరో ఫిజిషియన్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. డాక్టర్ ఉమా ధీటి MBBS, ఫెలోషిప్ ఇన్ నాన్ ఇన్వెసివ్ కార్డియాలజీ, క్లినికల్ కార్డియాలజిస్ట్, గుండె వైద్య నిపుణురాలు. కృష్ణా న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరికని. లోపాయికారి ఒప్పందంతో కార్మికుల పొట్టకొడుతున్న కార్మిక సంఘాల అధ్యక్షులు కార్మికులకు గత యూనియన్ మాదిరిగా బోనస్ ఇప్పించడంలో విఫలమైన పర్మనెంట్ కాంట్రాక్ట్ యూనియన్ సంఘాలు కేశవరం మాజీ కాంట్రాక్టు కార్మిక సంఘం అధ్యక్షులు సూర సమ్మయ్య ఆరోపించారు. ఈ సందర్భంగా సూర సమ్మయ్య మాట్లాడుతూ బొగ్గు, బూడిద, ఎర్రమట్టి లారీలు, లోడర్లు, ఇసుక, సిమెంటు రవాణా మాకిస్తే చాలు, కార్మికుల గురించి మాకు ఎందుకన్నా చందంగా ఉందని ఈ కార్మిక సంఘాల విధానం అన్నారు. కార్మికులకు దీపావళికి ఇప్పించవలసిన బోనస్ ఎందుకు లేట్ అవుతుందని
షెడంలో 52,800 బోనస్ కార్మికులకు ఇవ్వడం జరిగిందని, కేశారం కార్మికులకు 16,800లకు వచ్చిన దాని వెనకాల మతలబేంతో చెప్పాలని డిమాండ్ చేశారు. గతంలో తన హయాంలో 46,700 రూపాయలు ఒకేసారి బోనస్ ఇప్పించడం జరిగిందన్నారు. యూనియన్ ప్రెసిడెంట్లు ఇద్దరు ఎవరికి వారే యమునా తీరేలా ఉన్నారని, యూనియన్ ప్రెసిడెంట్ల కాంట్రాక్టర్లు బొగ్గు, మట్టి, లోడర్ వాటిని కాపాడుకోవడం కోసం రిలే నిరాహార దీక్ష చేస్తున్నారని ఆరోపించారు. కానీ కార్మికులకు న్యాయం చేయడం లేదని, అప్పుడు ఎన్నో హామీలు ఇచ్చి ప్రగల్భాలు చేసి గెలిచిన యూనియన్ నాయకులు కార్మికుల పక్షాన నిలబడి బోనస్ ఇప్పించాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే గారు బోనస్ పైన చర్చలు జరుపుతారు. తప్పకుండా వర్కర్లు న్యాయం చేయాలని వాళ్లకు ఉంటుంది. కానీ ఏ నాయకుడున్నా ఏ యూనియన్ ఉన్నా అధికార పార్టీ నాయకులను ఏనాడు కూడా ఉపయోగించలే. యూనియన్ నాయకులు మీరు ఆనాడు ఎలక్షన్లో పోటీ చేసినప్పుడు మీ వర్కర్లకు 61 ఏళ్ళ జీవో తెస్తాం, వారసత్వం తెస్తాం, గెలవంగానే 50 బేస్కిలు ఇస్తాం, 100 రేట్లు ఇస్తాం, 100 మంది గ్రేడ్లు ఇస్తాం, 4 మేలు ఇస్తాం అని లేనిపోని హామీలు ఇచ్చి గెలిచింది. ఈరోజు నాయకుల మీద నెపం మొప్పి ఇలా మాట్లాడుతూ ఉన్నారు. మా రాజ్ ఠాకూర్ అన్న ఇలా మంత్రి గారు మాట్లాడుతారని చెప్పి వాళ్ళ పేరు వాడుకుంటా ఉన్నారు. అసలు దీనికి ఈ బోనస్ చర్చలకు యూనియన్కు వాళ్ళకి ఏమైనా సంబంధం ఉందా? తప్పకుండా వర్కర్లు నష్టం జరిగినప్పుడు మీరు సాయం అడిగితే చేస్తారు. కానీ దీపావళి ముందు మీరు వాళ్ళతో పని చేయించుకొని ఈ విధంగా ఇప్పించుకుంటే బాగుంటుండే. ఇలా ఒకరి మీద ఒకరికి నెపం నొప్పి ఇలా మేము గతంలో పనిచేసిన విషయంలో సూరసమ్మయ్య బచ్చగాడ ఆయనతో ఏం నడిపొస్తా యూనియన్ అని చెప్పారు. ఇన్స్టాల్మెంట్ పద్ధతులు మొత్తం పోగొట్టినాం. సింగిల్ టైం బోనస్ ఇప్పించినాం. 6,500 రూపాయల అడ్వాన్స్ ఇప్పించి నెలకు 1,000 రూపాయల కటింగ్ పెట్టినాం. ఈ కార్యక్రమంలో భామ్లా నాయక్ తండా మాజీ ఉప సర్పంచ్ జ్యోతి శంకర్ నాయక్, సింగిల్ విండో డైరెక్టర్ సక్లల్ నాయక్, రానాపూర్ మాజీ ఉప సర్పంచ్ కొమరెల్లి గౌడ్, తలారి శంకర్, వేల్పిల్ల రాజ్ కుమార్, భామ్లా నాయక్ తండా విలేజ్ ప్రెసిడెంట్ భుక్య రాజేష్, జీడీ నగర మాజీ వార్డు మెంబర్ కసు కుమార్, మైనార్టీ నాయకులు షబ్బీర్ పాషా, బడుగు మహేందర్, బాలు నాయక్, రాజేష్ నాయక్, సమ్మయ్య నాయక్ మరియు యువకులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నాలాను కబ్జా చేసి నిర్మించిన సిరి ఫంక్షన్ హాల్ మూలంగా 46వ డివిజన్ ప్రజల ఇండ్లు నీటిలో మునుగుతున్నందునే మున్సిపల్ అధికారులు నాలాను ఆక్రమించిన నిర్మాణాలను కూల్చడం జరిగింది. ఆ డివిజన్ కార్పొరేటర్ భర్త పాతపల్లి ఎల్లయ్య పొలంపల్లి రాజేశ్వరరావు దొర చేతుల్లో నలిగిపోతున్న మొగుల్పాడు భూ నిర్వాసితులకు న్యాయం చేయండి, ప్రభుత్వానికి బాధితుల విన్నపం. అమరవీరుల ఆశయ సాధనే లక్ష్యంగా పనిచేయాలి. సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత కరీంనగర్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి జూపాక శ్రీనివాస్ పిలుపు. మెరుగైన బోనస్ చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఫ్యాక్టరీ ఎదుట రిలే నిరాహార దీక్ష చేపట్టిన బసంత్ నగర్ కేశరం సిమెంట్ కర్మాగారం కార్మికులు. ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫ్రూట్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం కింద మిల్లెట్స్ ప్రాసెసింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ప్రారంభించిన లబ్ధిదారులు కందుల పుష్పలత, సంతోష్. లోపాయకారి ఒప్పందంతో కార్మికుల పొట్ట కొడుతున్న కార్మిక సంఘాల అధ్యక్షులు, కేశరం మాజీ కాంట్రాక్టు కార్మిక సంఘం అధ్యక్షులు సూరసమ్మయ్య ఆరోపణ. ఇంటింటి సమగ్ర సర్వేలో ప్రతి కుటుంబం వివరాలను పక్కాగా సేకరించాలి. అధికారులకు జిల్లా కలెక్టర్ పోయ శ్రీహర్ష ఆదేశాలు. ఇవే ఇప్పటివరకున్న సిటీ న్యూస్. నమస్తే.